హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేశాను. అది ఏ విధంగా చేశానో ఒకసారి అయితే ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ ఒక 2 గ్లాసులు కడుక్కొని అందులో చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి స్టవ్ పైన అయితే పెట్టాను. తర్వాత మరొక ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ అనేది రెడ్గా అయ్యే వరకు వేయించుకున్నాను. తర్వాత 1 కేజీ చికెన్ తీసుకొని అందులో కారం, ఉప్పు, పెరుగు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగాలు, షాజీరా అన్నీ వేసుకొని 1 గంట సేపు అయితే దాన్ని మ్యాగ్నేట్ చేసి పక్కకెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, కొంచెం నెయ్యి అయితే వేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొన్ని ఆనియన్స్, తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత చికెన్ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని వేసి ఒక 10 నిమిషాలు అయితే అలాగే మూత మూసి ఉంచాలి. తర్వాత వచ్చేసి సన్నగా తరిగిన టమాటో ముక్కలు అయితే దానిపైన వేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా చికెన్ బిర్యానీ చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేయండి. బయట చేసిన చికెన్ బిర్యానీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం కలిపి మూత పెట్టేసుకోవాలి. రైస్ అయితే 75% వరకు ఉడికింది. ఈ రైస్ని తీసి ఇందులో వేసేసుకోవాలి. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, నెయ్యి, తర్వాత వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్, వేసి తర్వాత ఫుడ్ కలర్, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 10-15 నిమిషాల వరకు అలాగే ఇంకొకటి స్టవ్ కింద ఒక పెన్నం పెట్టి దానిపైన ఈ రైస్ పెడితే కూడా చాలా బాగా అవుతుంది. అడుగున మాడకుండా ఉంటుంది. టోటల్గా అయితే మనకి ఈ విధంగా వచ్చింది. చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది, జ్యూసీగా. ఒకసారి అయితే నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి రెడీ చేయండి, చాలా బాగుంటుంది. మా పిల్లలైతే తినడానికి రెడీగా కూర్చున్నారు ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.
బాగుంది ఫ్రెండ్స్. రెస్టారెంట్ స్టైల్లో అంత రుచిగా ఉంటుంది. దీనిని మనం రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.